నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమాలు అదరహో అనిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం బెంగాలీ భామ సుయా సేన్ గుప్తా ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకోగా తాజాగా పాయల్ కపాడియా కూడా తన సత్తా చాటుకుంది. ఇక ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే సినిమాకు గ్రాండ్ పిక్స్ అవార్డు దక్కించుకుంది. ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంటోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పాయల్ కపాడియాను అభినందించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత సినిమాలు తమ హవా కొనసాగిస్తున్నాయి. అవార్డును దక్కించుకుంటున్నాయి. గ్రాండ్ పిక్స్ విభాగంలో ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే చిత్రానికి పాయల్ కపాడియా అవార్డు అందుకుంది. కేరళకు చెందిన 2 మలయాళీ నర్సుల జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. కేన్స్ లో ఈ సినిమా ప్రదర్శన పూర్తి కాగానే దాదాపు 8 నిమిషాల పాటు స్టాండింగ్ ఓవియేషన్ కూడా లభించింది. గ్రాండ్ పిక్స్ విభాగంలో 1994లో భారతదేశానికి చెందిన సాజీ కరుణ్ కేన్స్ లో సత్తా చాటారు. సాజీ కరుణ్ కి చెందిన స్వాహం అనే సినిమా అప్పట్లో పోటీ పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఇతర భారతీయ సినిమాకు గ్రాండ్ పిక్స్ విభాగంలో పోటీ పడేందుకు అవకాశం దక్కలేదు. తాజాగా పాయల్ కపాడియా సత్తా చాటడంతో అవార్డు సొంతమైంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరు కావడం, అక్కడ సత్తా చాటడం పాయల్ కపాడియాకు అలవాటుగా మారిపోయింది. గతంలో ఆఫ్టర్ నూడ్ క్లౌడ్స్ అనే షార్ట్ ఫిల్మ్, నైట్ ఆఫ్ నోయింగ్ థన్నింగ్ అనే డాక్యుమెంటరీ చిత్రాలను కూడా కేన్స్ లో ప్రదర్శించింది. ప్రశంసలు అందుకుంది. ఈసారి ఏకంగా గ్రాండ్ పిక్స్ విభాగంలో అవార్డు సాధించింది. ఇటీవల బెంగాలీ భామ సుయా సేన్ గుప్తా చరిత్ర సృష్టించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు క్రియేట్ చేసింది. వాన్ సరయిన్ రిగార్డ్ విభాగంలో ఈ అవార్డు సొంతం చేసుకుంది. తాజాగా పాయల్ కపాడియా కూడా అవార్డు దక్కించుకోవడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 2 ప్రతిభావంతులకు అభినందనలు కురిపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.